హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను స్కెచ్ బుక్ టూర్ అనేది చేస్తాను కదా. సో ఈ వీడియో అదనమాట. సో యాక్చువల్గా ఈ బుక్ వచ్చేసి నా డిజైన్ బుక్ అనమాట. నా క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను ఈ బుక్లోనే స్కెచెస్ కూడా వేసుకున్నాను. దీన్ని స్కెచ్ బుక్గా కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇవన్నీ వచ్చేసి నా క్లాసెస్ అనమాట. అబౌట్ కలర్స్, ఫార్మ్స్, టెక్స్చర్స్. సో ఇక్కడ సైడ్లో ఉన్నది వచ్చేసి టెక్స్చర్ పెయింట్ అనమాట. నేను టిష్యూ పేపర్తో చేశాను ఇది. నెక్స్ట్ ఇటు పక్కన వచ్చేసి నెక్స్ట్ స్టేజ్ డ్రాయింగ్ నోట్స్ ఇదంతా. అండ్ ఇవి వచ్చేసి వాల్యూస్ అండ్ సేమ్ కలర్ హ్యూస్ ఉంటాయి కదా దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ గురించి క్లాస్ నా స్కెచ్ బుక్లో. ఇదంతా నేను నా డిజైనింగ్ కోర్స్ అప్పుడు తీసుకున్న క్లాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైన్స్, అంటే వెర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్, క్రాస్ లైన్స్, ఫిల్స్, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి స్కెచెస్ అనేవి కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ స్కెచ్ వచ్చేసి నా లైన్ ఆర్ట్ అనమాట. జెంటాంగిల్ టైప్ ఇది. సో ఒక ఫిష్ అనేది నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సిమెట్రీ గురించి ఒక డ్రాయింగ్ చేశాను ఇది. సో ఇది వచ్చేసి వెర్టికల్ సిమెట్రీ అనమాట, హారిజాంటల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి అసిమెట్రీ, అంటే రెండు వైపులా సిమెట్రీగా ఉండదు. ఇది కూడా ఒక డిజైన్ ప్రిన్సిపల్స్లో ఒకటి అనమాట. సో దానికి ఎగ్జాంపుల్గా ఇది తీసాను. నేను నేచర్ అండ్ ఉమెన్ తీసుకొని ఈ పెయింటింగ్ చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఎంఫసిస్ అనమాట. ఎంఫసిస్ అంటే సంథింగ్ కైండ్ ఆఫ్ ఫోకస్ లాగా. ఈ టూ యాక్టివిటీస్ దానికి సంబంధించినవే. సో ఇందులో ఫోకస్ అంతా ఈ లోటస్ మీద ఉంటుంది. సో నెక్స్ట్ దాంట్లో కూడా అంతే, మనకు బ్రిక్ వాల్ ఉంటుంది. సెంటర్లో మనకి ఎక్కడైతే క్రాక్ ఉందో అక్కడ నేను కలర్ఫుల్గా చేశాను. సో ఇవి రెండు ఎంఫసిస్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కలర్ థియరీ క్లాసెస్. ఈ ప్రైమరీ కలర్స్, సెకండరీ, టెర్షరీ కలర్స్ ఉంటాయి కదా. సో వాటి మీద కొన్ని క్లాసెస్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కలర్ ప్యాలెట్ సెలెక్షన్ కొంచెం యాక్టివిటీస్ ఇవి. అండ్ హియర్ కమ్స్ అవర్ కలర్ వీల్. సో ఫస్ట్ కలర్ వీల్ డ్రా చేసుకున్నాను ఈ స్కెచ్ బుక్లో. నెక్స్ట్ వచ్చేసి ఇదే కలర్ వీల్ని కొంచెం డిఫరెంట్గా ప్రెజెంట్ చేయడానికి అనమాట. నేను రూట్స్ అనేవి తీసుకున్నాను, అప్ సైడ్ డౌన్గా ప్రెజెంట్ చేశాను ఈ కలర్ వీల్ని. సో రూట్స్ సెంటర్ నుంచి బయటకు వస్తున్నాయి అన్నట్టు. ఇది కంటెంపరీ కలర్స్, కొంచెం స్కెచింగ్, ఫేషియల్ పోర్ట్రేట్ స్కెచింగ్ అది నాకు పెద్దగా రాదు, బట్ ఏదో కొంచెం ట్రై చేశాను. యాక్చువల్గా 2 సైడ్స్ కూడా యూజ్ చేసేసాను నేను స్కెచ్ బుక్ మొత్తం పేజెస్కి. 2 సైడ్స్ కూడా నేను యూజ్ చేశాను. కొన్ని నాకు రానప్పుడువి, పెద్దగా నాకు ప్రాక్టీస్ లేనప్పుడువి, కొన్ని నాకు ప్రాక్టీస్ వచ్చిన తర్వాత చేసిన పెయింటింగ్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ఒక ఆఫ్రికన్ ట్రైబల్ పెయింటింగ్ విత్ ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ అండ్ బ్లాక్ ఎస్ అ మెయిన్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మండలా. ఇది హాఫ్ మండలా తీసుకున్నాను విత్ గ్రేడియంట్ కలర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోనోక్రోమాటిక్ కలర్స్ అనమాట. అంటే ఒక సేమ్ కలర్లో షేడ్స్, టింట్స్ అండ్ హ్యూస్ వాడుకొని ఒక డ్రాయింగ్ అది. నెక్స్ట్ వచ్చేసి షేడ్స్, టింట్స్లో కొంచెం ఎగ్జాంపుల్ యాక్టివిటీ ఒకటి చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాక్సిమిక్స్ అండ్ కలర్ సైకాలజీ ఇవన్నీ ఉన్నాయి క్లాస్ నోట్సెస్. నెక్స్ట్ వచ్చేసి ఒక వాటర్ కలర్ పెయింటింగ్, ఎలిఫెంట్ మీద వెళ్తున్నట్టు. అండ్ ఇది వచ్చేసి హంపీలో విరూపాక్ష టెంపుల్లో లైవ్ స్కెచింగ్ అనమాట. సో ఇదొక సింహం పిల్లర్ ఉంటుంది కదా విరూపాక్ష టెంపుల్లో, అది నేను గీశాను. సో ఇది పెన్సిల్ స్కెచెస్ కాబట్టి మీకు పెద్దగా కనిపించకపోవచ్చు, బట్ ట్రై టు సీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేమ్ విరూపాక్ష టెంపుల్లోనే నంది మండపం ఒకటి ఉంది, అది కూడా తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక యాంటిక్ పీసెస్ షాప్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ల్యాంప్ టైప్ అనమాట వేలాడుతుంది కదా, అది చూసాను, అది కూడా డ్రాయింగ్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి థాట్స్ అనమాట. ఒక థాట్ ఉంటుంది కదా, సేయింగ్స్ ఉంటాయి కదా, ఆ సేయింగ్కి పెయింటింగ్ వేసాను.
అండ్ రీసెంట్గా కంప్లీట్ చేసిన నా ఫ్లెమింగో పెయింటింగ్ ఇది. ఫుల్ కలర్ఫుల్గా ఉంది బాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాక్సిమిక్స్ అండ్ ఎర్గనామిక్స్ గురించి కొంచెం క్లాసెస్ ఉన్నాయి ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసి క్యాక్టస్ అనమాట. సో ఎల్లో బ్యాక్ డ్రాప్తో గ్రీన్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ యూజ్ చేసి నేను ఈ క్యాక్టస్ పెయింటింగ్ అనేది చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోటస్ విత్ గోల్డెన్ బ్యాక్గ్రౌండ్. ఇది కూడా రీసెంట్ పెయింటింగ్లోనే ఉంది. ఈ వీడియో లింక్స్ అన్నీ నేను మీకు ఐ బటన్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో చూసేయండి. పక్కన పేజ్లోది ఒక ఇన్కంప్లీట్ డ్రాయింగ్. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా టార్టాయిస్ పెయింటింగ్ కూడా చేశాను కదా, ఈ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి పండగకి ఒక ముగ్గు అనేది డిజైన్ చేశాను అనమాట. సో మన పండగ ఐటమ్స్ మొత్తం పెట్టి ఆ ముగ్గు అనేది డిజైన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ కొన్ని డిఫరెంట్గా బ్లాక్ బ్యాక్ డ్రాప్తో ఈ ఫ్లవర్స్ అనేవి పెయింట్ చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి థింకింగ్ గర్ల్ కార్టూన్. నేను అన్నిటికీ నేమ్ చేయడం అంటే నాకు ఇష్టం. సో నేమ్ చేస్తూ ఉంటాను ప్రతి డ్రాయింగ్కి. సో ఇది థింకింగ్ గర్ల్ కార్టూన్. అండ్ నెక్స్ట్ పేజ్లో వచ్చేసి హంస. హంస అంటే ఒక పాజిటివిటీకి సింబల్ అన్నమాట. ఇది నేను కలర్ఫుల్గా చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి ఇది మూవీ తెలుసు కదా మీకు, ఆలిస్ ఇన్ ది వండర్ల్యాండ్. ఆ మూవీలో థీమ్ పెట్టి చేశాను, బట్ ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇది కూడా తప్పనిసరిగా కంప్లీట్ చేస్తాను, మీకు కూడా ఆ వీడియో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అనమాట. ఓన్లీ విత్ బ్రష్ స్ట్రోక్స్ అండ్ ఉమెన్ ఫేస్ అనేది కనిపిస్తుంది మనకి ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక జెంటాంగిల్ డ్రాయింగ్ ఇది. సో ఈ డ్రాయింగ్ అంటే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కలర్ ట్యూలిప్స్ కూడా బాగా ఎలివేట్ అయినాయి అన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రీసెంట్గా నాకు 1000 సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారనమాట. సో మచ్ థ్యాంక్ఫుల్. త్వరలోనే మానిటైజేషన్ టార్గెట్ కూడా రీచ్ అవుతాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి లార్డ్ కృష్ణ పెయింటింగ్. అండ్ ఇది నాకు కొంచెం షేడింగ్ అంతా రాకముందు తీసిన పెయింటింగ్ ఇది, పాతది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రాధాకృష్ణ పెయింటింగ్ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెదర్స్ విత్ సెంటాంగిల్ టైప్ అనమాట, బ్లాక్ బ్యాక్గ్రౌండ్. ఇదంతా ఓన్లీ స్టిక్ పెన్స్తో చేశాను నేను. ఇది వచ్చేసి వాటర్ కలర్స్తో చేశాను. అండ్ నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఒక ఫోటోగ్రఫీస్ చేస్తుంటారు కదా పిల్లలకి, వాటికి. సో ఆ ఫోటోగ్రఫీలో వచ్చేసి ఈ సన్ఫ్లవర్ పెట్టిన థీమ్తో ఒక బాబుది ఫోటో చూశాను నేను. ఆ ఫోటో నాకు నచ్చింది బాగా. సో అదే నేను పెయింట్ చేశాను. అండ్ ఇది వచ్చేసి మీ ఇన్ మై ఓన్ వరల్డ్ అనమాట. చిన్న బర్డ్స్, ఫ్లవర్స్, మండలాస్, కలర్ఫుల్ వరల్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇది మన పాండమిక్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళందరి గురించి ఒక చిన్న కాంటెస్ట్, పెయింటింగ్ కాంటెస్ట్ జరుగుతుంటే దానికి నేను పెయింట్ చేశాను ఇది. సో దిస్ డ్రాయింగ్ ఆర్ watercolor painting is dedicated to everyone who are affected by pandemic. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్ షేడింగ్ అండ్ వాటర్ కలర్ షేడింగ్ యూజ్ చేసి స్కల్లోంచి ఒక ఫ్లవర్ లాగా నేను పెయింట్ చేశాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకి మధుబని పీకాక్ అన్నమాట. మధుబనిలో ఎక్కువ ఇండియన్ ట్రెడిషన్స్ అనేవి చూపిస్తారు.
ఎక్కువ గాడ్ ఐడల్స్ కానీ లేకపోతే యానిమల్స్ కానీ ఇవన్నీ మధుబని పెయింటింగ్లో వేస్తుంటాను అనమాట. ఇదొక మధుబని పికాక్ పెయింటింగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇదొక డ్రీమ్ క్యాచర్. ఇదంతా పెయింట్ చేశాను బట్ ఐ డిడెంట్ లైక్ ఇట్. సింపుల్గా పెన్సిల్స్ ఉంటాయి కదా, కలర్ పెన్సిల్స్, వాటితో ట్రై చేశాను అనమాట ఎలా వస్తుందని. అండ్ నెక్స్ట్ పెయింటింగ్ వచ్చేసి ద టర్బన్ మ్యాన్. ఇది ఒక రాజస్థాన్ ఇటు సైడ్ టర్బన్ కట్టుకొని ఉంటారు కదా, దాని గురించి పెయింట్ కాదు డ్రాయింగ్ చేశాను. ఇదంతా జెంటాంగిల్ డ్రాయింగ్ అనమాట విత్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ కలర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా బియర్డ్ మ్యాన్. ఇది కూడా జెంటాంగిల్ టైపే, లైన్ ఆర్ట్ కిందకి వస్తుంది. సో ఇదేంటంటే వీడి బ్యాక్డ్రాప్ ఏంటంటే ఒక మనిషి అనేవాడు తన లైఫ్ స్ట్రగుల్స్ అన్నిటిలో చిక్కుకుపోయి ఉన్నాడని చెప్పి ఆ డిపిక్షన్ అంతా తన హెయిర్ అండ్ బియర్డ్ అనేది ట్యాంగిల్ అయిపోయినట్టు చూపించాను. సో అందులో అతను స్ట్రగుల్ అవుతున్నాడు అనమాట. ఈ డ్రాయింగ్ వచ్చేసి దాని గురించి వేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక మండలా టైప్ స్కెచ్ అనమాట. మండలా టైప్ ఆఫ్ ఫిల్లింగ్స్ అనేవి ఉంటాయి ఇందులో. అదొక రాధా స్కెచ్. సో ఈ స్కెచ్ బుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి స్కెచ్ బుక్స్ నాకు ఇంకా ఉన్నాయి బట్ నేను ఈ స్కెచ్ బుక్ కంప్లీట్ చేశాను. సో రీసెంట్గా ఈ స్కెచ్ బుక్ అనేది మీకు చూపించాను. సో నా అప్కమింగ్ వీడియోస్లో నేను ఇంకా స్కెచ్ బుక్ టూర్స్ అనేవి చేస్తాను, నా ఓల్డ్ స్కెచ్ బుక్స్ని. అలాగే ఫస్ట్ స్టార్టింగ్ డ్రాయింగ్స్ పేపర్ మీద వీటి మీద వేసినవి కూడా నేను చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.